లోక సంరక్షణార్థం తారకాసురుణ్ణి వధించేందుకై దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠిమాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు. ఈ మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలువబడుతోంది. నమస్తే నమస్తే మహాశక్తిపాణే, నమస్తే నమస్తే లసద్వజ్రపాణే, నమస్తే నమస్తే కఠిన్యస్తపాణే, నమస్తే నమస్తే సదాభీష్టపాణే. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటితై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రముగా తపస్సు చేసి తపోఫలముగా బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరము పొందుతాడు. తదుపరి తాను అజయుడునని అమరుడునని వరగర్వముతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. శ్రీహరి వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వలనే తారకాసురుని మరణం సంభవిస్తుందని తెలిపి ఆ ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యం విన్నవించుకోమని సెలవివ్వగా దేవతలు పరమశివుని వద్దకు వెళతారు. పరమశివుడు సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్యస్వామి జన్మకు కారకులయ్యారు. అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో 1000 సంవత్సరాలు శృంగారలీలా కళోత్సాల హృదయులై గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శవంతమై ఉన్నది. సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు ఒక బ్రహ్మగారు నుండి ఒక వరం పొందాడు. అదేమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందర్నీ బాధపెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడెప్పుడు ఉద్భవిస్తాగా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు. అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడినుంచి శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకలువ్వు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాదిదేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి, మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది. పరమశివుని తేజస్సు అమ్మవారియందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్లి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాదిదేవా ప్రభూ, మహా ఆర్తులము, నీ కరుణాకటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారు. భక్తవశకంకరుడువైన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటకు వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగినవారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారి పొంది తను మాతృమూర్తినయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకుగాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదే. దేవతలందర్నీ శపిస్తుంది, నాకు సంతానం కలుగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికీ సంతానం కలగదు అని. అందుకే అప్పటినుంచే దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజస్సుని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడమైతే తీసుకున్నాడు, కాని శివుని తేజస్సుని ధరించడమంటే అంత తేలిక? అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్లి గంగమాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజస్సుని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది.
ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్య మంగళస్వరూపుడై మార్గశిరశుద్ధ షష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యస్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరుముఖన్నని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముగుడు పుట్టగానే దేవతలందరూ ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితునయ్యారు. శరవణము అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజస్సుని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటినుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుట కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించటం వలన క్రౌంచధారణుడు అని పిలువపడ్డారు. తమిళనాట స్వామివారిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముఖన్, ఆరుముగన్, శక్తివేల్ పళనియాండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. ఇంతమందికి పుత్రుడైనాడు. మరి మన జగన్మాత పార్వతీమాటకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే, త్రిపుర రహస్యంలో మహాత్మ్యఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడుగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటుండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరమిస్తాను, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందను అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకరివి నేనొకడని అని, ఉంటేగా నువ్విచ్చే వరమేది? ఉన్నది అంతా ఒకటే, కాబట్టి నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరమిస్తానంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు వరమూ శాపమూ అని మళ్ళూ 2 ఉన్నాయా? వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖమూ అని 2 లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు. అప్పుడతని తపస్సుకు మెచ్చిన శంకరుడు, నేను నిన్నొక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు, మాకు పుత్రుడుగా జన్మించమని కోరుతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉల్లిక్కిపడి, ఇదేమిటి, శంకరుడికి పుత్రుడుగా వస్తాననడమేమిటి, నీకు మాత్రమే అంటున్నావు అని అడిగితే, అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే అవును అన్నాను, కాని కోరి కోరి మళ్లీ గర్భవాసం చేసి యోనిసంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాసపర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు శివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామీనాథ అనే నామం కూడా ఉంది. బాలుడుగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడు, మన్మధుని వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అని నామం వచ్చింది. అసలు లోకల్లో కుమార అనే శబ్దం కాని, అలాగే స్వామి అనే శబ్దం కాని సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామివారికి గల అనేక నామాలలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువైయున్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. పూజకి కావలసిన నియమాలు: సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, శిరస్నానం చెయ్యాలి, సుబ్రహ్మణ్యస్వామికి పాలు నైవేద్యంగా సమర్పించాలి, అచంచల భక్తిభావంతో సుబ్రహ్మణ్యస్వామి కథలు చదవాలి, సుబ్రహ్మణ్యస్వామి కీర్తనలు ఆలాపన చేయాలి, దగ్గరలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి, వీలైనంత దానధర్మాలు చేయాలి, రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. విశేషించి ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి పూజ చేసినా, కావడి సమర్పించిన భక్తులకు సత్సంతాన ప్రాప్తి మరియు వారి కుటుంబంలో మరియు రాబోయే తరాల వారికి కూడా సంతానయేమీ లేకుండా వంశవృద్ధి జరుగుతుంది. అందుకే
సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోసిన భక్తులకు సర్పదోషాలు తొలగిపోతాయి. స్కందషష్ఠి నాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించు భక్తులకు సకల శుభాలు కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.